తీసుకెళ్ళి మేడం. అయ్యో వద్దు వద్దు వద్దు. హాయ్ ఫ్రెండ్స్, నేను రీసెంట్ గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అల్లూరు జిల్లాకి చెందినటువంటి మహిళ ఓమన్ మస్కట్ కంట్రీకి పనికి వెళ్లి చిక్కుకొని పోయింది. ఆ మహిళని మన గౌరవ అరకు ఎంపీ మేడం గారు అయితే ఓమన్ మస్కట్ దేశం నుంచి మన ఇండియాకి అయితే తీసుకురావడం జరిగింది. ఈ వీడియోలో ఓమన్ మస్కట్ కంట్రీకి వెళ్ళినటువంటి మహిళ మన అరకు ఎంపీ మేడం గారి దగ్గర వచ్చి ఏమంటున్నారో మనం విందాం. ఇంకో విషయం, ఈ మహిళ నాకు అమ్మా నాన్న లేరు అని చెప్పగానే నేను నీకు ఉన్నాను అంటూ అండగా నిలిచిన అరకు ఎంపీ మేడం గారు. ఎంపీ మేడం గారు, తనుసురాణి గారు, అలాగే వినయ్ సార్ గారు మాకు ఇలా అండగుండి మా వాడిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. మేడం నాకు అమ్మ లేకపోయినా మా చిన్న మా పిన్ని వాళ్ళు మేడం, వాళ్ళు కూడా కనీసం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు, ఎలా ఉన్నామని కూడా అడగలేదు మీరు. నాకు మీరైతే ఇంటికి వచ్చే వరకు పూర్తి బాధ్యత తీసుకుని నన్ను ఇంటికి తీసుకొచ్చారు. శాంతికి ఎప్పుడు అమ్మ నాన్న లేదు అని బాధపడుకుంటున్నాం. ఓకే, మేము ఉన్నాము, ఎప్పటికీ మేము ఉంటాం. ఇలానే బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే ఆదుకుంటారో వాళ్ళే మనకి బంధువులు. ఇంకా పిల్లల దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకెందుకు ఏడుపు. ఓకే, హ్యాపీ లేదా ఒక ఇన్స్పిరేషన్ స్టోరీలా కూడా మనం తీసుకోవచ్చు. దీనికి అక్కడికి వెళ్ళిన తర్వాత బీపీ షుగర్ ఉందని చెప్పేసి తెలిసిందంట అక్కడ వర్క్ చేస్తున్న టైంలో. అయితే వాళ్ళు ఏదో ట్యాబ్లెట్స్ ఇస్తే ఆ ట్యాబ్లెట్ వేసుకునేదంట. వేసుకుంటే ఇమీడియట్గా కళ్ళు తిరిగి పడిపోతూ ఉండేదంట ఆ టైంలో. సో నాకు ఇవన్నీ చెప్తున్నప్పుడు నేను చాలా కనెక్ట్ అయిపోయాను. వీళ్ళకి ఎలా అయినా తీసుకురావాలి, శాంతిని ఎలా అయినా ఇండియా తీసుకురావాలి మనం అని చెప్పేసి నేను రావడంలో నా పాత్ర ఒక 50 కూడా కాదు 40 ఉందని అంటే మిగతా 60 మాత్రం ఖచ్చితంగా వినేసారు. అరకు ఎంపీ మేడం గారికి అలాగే వినయ్ సార్కి ఆ కుటుంబం తరపున మా తరపున ధన్యవాదములు. మేడం గారు చేసిన గొప్ప సహాయం మీకు ఎలా అనిపించింది, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మన పేజీని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్.